శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము మొదటి సర్గము. సీతారామ లక్ష్మణులు దండకారణ్యమునందలి మునుల ఆశ్రమమున ప్రవేశించుట. మునులు వారికి అతిథి సత్కారములను గావించుట. తిరుగులేని మహావీరుడు ధైర్యశాలియు అయిన శ్రీరాముడు సామాన్యులు అడుగిడుటకు అసాధ్యమైన దండకారణ్యమున ప్రవేశించెను. అచట ఆయనకు అనేక తాపసాశ్రమములు కనపడెను. అచట దర్భలు నారచీరలు కనవచ్చుచుండెను. అచటి తాపసులెల్లరును వేద పఠనములు కావించుచుండుట చేతను వారి దివ్యోపాసనల ప్రభావము చేతను బ్రహ్మతేజోమయమయ్యున్న ఆ ఆశ్రమ ప్రదేశమంతయును మందేహాది రాక్షసులకు మధ్యాహ్న సమయమున సూర్యమండలము వలె రాక్షసులకు దుర్నిరీక్ష్యమై ఉండెను. ఆ ఆశ్రమ సముదాయము సకల ప్రాణులకును సురక్షితమైన నివాస భూమి. ఆ ఆశ్రమ ప్రాంగణములన్నీయును స్వచ్ఛముగా నుండెను. ఆ ప్రాంతమునందంతటను మృగములు ప్రశాంతముగా జీవించుచుండెను. కలకలారావముల నర్చుచు పక్షుల గుంపులు చెట్ల కొమ్మలపై హాయిగా మసలుకొనుచుండెను. పవిత్రములైన ఆ ప్రదేశమున అప్సరసలు దైవసేవలో భాగముగా ప్రతిదినము నృత్యముల నర్చుచుండిరి. అచటి అగ్నిహోత్ర గృహములు అనగా యజ్ఞశాలలు అతి విశాలములు. అవన్నీయును సృక్కులు, స్రవములు, యజ్ఞపాత్రలు, మృగచర్మములు, దర్భలు, దర్భాసనములు, వివిధములగు సమిధలు, జలములతో నిండిన కలసములు, కందమూల ఫలములు మొదలగు వానితో శోభిల్లుచుండెను. ఆ ఆశ్రమములకు చుట్టూను గల పవిత్ర వనవృక్షములన్నీయును మధురములగు ఫలములతో మనోహరముగా నుండెను. ఆ ఆశ్రమ సమూహము భూతబలుల చేతను వైశ్యదేవాది హోమముల వలనను పునీతమైనది. అది వేదఘోషలతో ప్రతిధ్వనించుచుండెను. కమల శోభలతో కళకళలాడుచుండెను. సరస్సుల తోడను వన పుష్పముల తోడను చూడ ముచ్చట గొలుపుచుండెను. అచటి మునులెల్లరును వృద్ధులు, జితేంద్రియులు. వారు నారచీరలను, జింక చర్మములను ధరించుచుందురు. కందమూల ఫలములే వారి ఆహారము. వారు సూర్యభగవానుని వలెను అగ్నిదేవుని వలెను దివ్య తేజస్సులతో విలసిల్లుచుందురు. ఆ ఆశ్రమ ప్రదేశమునందలి మహర్షులందరూ నియమితాహారులు, పవిత్ర జీవనులు. అచట యజ్ఞ కార్యకలాపములు జరుగునప్పుడు చేసడి వేదమంత్ర పఠనములు మారు మ్రోగుచుండును. అందువలన అది బ్రహ్మలోక తుల్యముగా ఖ్యాతి వహించెను. అందలి బ్రాహ్మణోత్తములు అందరూ సత్పురుషులు, బ్రహ్మజ్ఞానులు. మిగుల తేజోమూర్తియు కళ్యాణగుణ సంపన్నుడును అయిన శ్రీరాముడు ఆ తాపసాశ్రమముల సముదాయమును చూచి అల్లెత్రాడును ధనస్సు నుండి వేరు చేసెను. పిమ్మట వారు మునులను సమీపించిరి. భూత భవిష్యత్తులను దర్శింపగల ఆ మహర్షులు తమ కడకు వచ్చుచున్న రామలక్ష్మణులను, మహాసాధ్వియగు సీతాదేవిని దర్శించి మిగుల సంతసించి వారికి ఎదురేగిరి. ధర్మనిరతులు, తపోవ్రత దీక్షలోనున్నవారు, త్రికాలజ్ఞులు అయిన ఆ మహర్షులు ఉదయించుచున్న చంద్రుని వలె ఆహ్లాదకరుడైన శ్రీరామచంద్రుని, లక్ష్మణుని, ఉత్తమురాలగు సీతాదేవిని దర్శించి మంగళాశాసనములతో వారికి స్వాగతము పలికిరి. వనవాసులైన ఆ మునులు శ్రీరాముని శరీర సౌందర్యమును, సౌకుమార్యమును, లావణ్య వైభవమును ఆశ్చర్యచకితులై దర్శించిరి. ఆశ్చర్యమును గొలుపునట్టి అద్భుత సౌందర్యమూర్తులైన ఆ సీతారామ లక్ష్మణులను తాపసులు దేవతల వలె కనురెప్పలార్పక తదేక దృష్టితో చూచిరి. మహాత్ములైన ఆ మునులు సమస్త ప్రాణులకును హితమును చేకూర్చునట్టి శ్రీరాముని ఆ ఆశ్రమ సముదాయమునందలి ఒక పర్ణశాలయందు అతిథి మర్యాదలతో నివసింపజేసిరి. ధర్మాచార పరాయణులు, అగ్నివలే తేజోమూర్తులు, మహాత్ములు అయిన ఆ మునీశ్వరులు విద్యుక్తముగా అర్ఘ్యపాద్యాదులతో శ్రీరాముని సత్కరించిరి. పిమ్మట ధర్మజ్ఞులైన ఆ మునులు మహాత్ముడైన శ్రీరామునకు వనములలో లభించడి కందమూల ఫలములను, పుష్పములను సమర్పించి, ఓ ప్రభు, ఈ ఆశ్రమము మీదే అని నివేదించుచు అంజలి ఘటించి ఇట్లు నుడివిరి. స్వామి, నీవు వర్ణాశ్రమాది సమస్త ధర్మములను పరిరక్షించువాడవు. ఆర్తులైన మునులందరికిని శరణ్యుడవుగా ఖ్యాతికెక్కినవాడవు. ఎల్లరకును పూజ్యుడవు, మాన్యుడవు, నిగ్రహానుగ్రహ సమర్థుడవు. ఓ రాఘవ, ఇంద్రాదిలోకపాలురలో చతుర్థాంశయే భూపతి. అందువలన అతడు ప్రజారక్షకుడై వారిచే పూజింపబడును. సకల భోగభాగ్యములను అనుభవించుచుండును. సామాన్యుడైన రాజు విషయమే ఇట్లున్నచో అవతార పురుషుడవైన నిన్ను గూర్చి ఇక చెప్పవలసినదేమి? మేము అందరమును నీ రాజ్యమున నివసించుచున్నవారము కనుక మా అందరి రక్షణ భారము నీదే. నగరమునందున్నను వనమునందున్నను నీవే మాకు ప్రభుడవు.
ఓ రఘురామ, మేము శాపాయుధములను ప్రక్కనబెట్టితిమి, తపోవిధులకు శత్రువైన క్రోధమును పరిత్యజించితిమి, జితేంద్రియులము, తపస్సులే మా సంపదలు, కనుక గర్భస్థ శిశువును తల్లివలే అనుక్షణము మమ్ము నీవే కాపాడవలెను. ఇట్లు పలికిన పిమ్మట ఆ మునీశ్వరులు అచటి వనములలో ప్రాప్తించెడి పుష్పములను, కందమూల ఫలములను, వివిధములగు ఇతర ఆహార పదార్థములను సమర్పించి సీతారామలక్ష్మణులకు అతిథి మర్యాదలను నెరపిరి. అగ్నివలే తేజస్సంపన్నులు, న్యాయప్రవర్తనులు అయిన తదితర మునులు, సిద్ధులు ఆ శ్రీరామచంద్ర ప్రభువును తమ సేవలతో సంతుష్టుని గావించిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది మొదటి సర్గము.